తెలంగాణ సాధించుకొని పుష్కర కాలం దాటింది. ఈ తెలంగాణ భౌగోళిక తెలంగాణ రావడానికి 4,00,00,000 మంది సబ్బండ వర్గాలు కూడా పాల్గొన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి గతంలోకి వెళ్దాం. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఎలాంటి అవమానాలు, ఎలాంటి చిత్కారాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించింది పాట. ఆ పాటే లేకుంటే లక్షలాది మంది ప్రజలు గుమిగూడేవాళ్ళు కాదు. కవులు రాసినటువంటి పాటలను పాడినటువంటి నాటి తెలంగాణ ఉద్యమ గాయకులు మధ్యల సందీప్, మానుకోట ప్రసాద్ ఇద్దరు మనతో పాటుగా ఉన్నారు. నాటి ఉద్యమం రోజుల్లోకి ఒకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. ప్రసాద్ అన్న అండ్ సందీప్ అన్న. నా ఇంట్లోనే ఉంది. దాదాపు పుష్కర కాలం 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దాదాపు 4,00,00,000 మంది జనాలందరూ కూడా కన్నటువంటి బిడ్డ తెలంగాణ. ఆ బిడ్డ ప్రసవించి ఆ బిడ్డకు 12 సంవత్సరాలు వస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది? ముందుగా మీరైతే వీరులారా వందనం అందరికి తెలిసినటువంటి పాటనే ఒకసారి అమరవీరులకు నివాళులు అర్పించి మన ఇంటర్వ్యూలోకి వెళ్దాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగదనులారా మరిచిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతం పోరు దండం పెడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు కాకతీయుల నుండి నీ సామ్రాజుల దాకా తెలంగాణ చరిత తెలుసుకున్నారు ఘనత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు చదువుకోకొడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలకల్లారా వాగు వంకల్లారా, మీరైనా చూసిండ్రా బాలకిషోరాల. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఎస్, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ప్రసాద్ అన్న, ప్రధానంగా తెలంగాణ ఉద్యమం మొత్తం పల్లె పల్లెన పాకింది 2009 నుంచి 2014 వరకు. మలిదశ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం పట్ల మీకు ఎలాంటి ఆసక్తి ఉండేది? తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన సందర్భంలో మోస్ట్లీ మీరు కూడా విద్యార్థి దశలోనో ఆ సందర్భంలోనో ఉండొచ్చు. ఎందుకు తెలంగాణ ఉద్యమం వైపు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ముఖ్యంగా మాది మానుకోట. నేను అక్కడ డిగ్రీ చేస్తుండే. 2009లో నేను డిగ్రీలో ఉన్నా. ఆ డిగ్రీలో ఉన్నప్పటి నుంచే విద్యార్థి విభాగంలో పనిచేయడం, టీవీఎస్ కానీ ఏఐఎస్ఎఫ్ ఈ విద్యార్థి విభాగంలో పనిచేయడము, అందులో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళతో పాటు నేను కూడా అందరం కలిసిపోయి ధర్నాలు రాస్తారోకలు చేయడం, ఇట్లా సాగేది ఆ నిత్యం. ఆ తర్వాతనే నేను పాటల వైపు వచ్చింది అని అంటే 2009లో 9 చివరి దశలో నాకు తెలిసి 2009 డిసెంబర్ 9వ తారీఖు అనౌన్స్మెంట్ ఉంటుంది చిన్నమ్మలకి. శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత నేను ధూమ్ధామ్లలో పాటలు పాడడం అదంతా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంతకుముందంతా కాలేజీలో ధర్నాలు రాస్తారోకలు, స్టూడెంట్ విభాగం నుంచి పోవడం రావడం ఇట్లా జరుగుతుంది. కొంచెం లెఫ్ట్ వింగ్ తోని సంబంధాలు ఉన్నాయనుకోవచ్చేమో. అంటే ప్రధానంగా మొదటి స్టెప్ ఎక్కడ మీకు పడింది అనుకుంటే ఆ డేట్ ఏమైనా, ఆ రోజు ఏమైనా గుర్తుందా? మీరు మొదటిసారి పెద్ద బహిరంగ సభలోనో పెద్ద ఏరియాలోనో పాడినటువంటి పాటకు సంబంధించి? అది మహబూబాబాద్ గాంధీ పార్క్లో తెలంగాణ జేఏసీ డోలి సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు అక్కడ
పెద్ద బహిరంగ సభ అది. ఆ సభలో సాయి చందన్న కూడా వచ్చి అంటే యాక్చువల్గా ఆ సభలో రాతి బొమ్మల్లో కొలువైన శివుడు పాట నేను పాడాలి ఆ వేదిక మీద. సాయి చందన్న అప్పటికే ఖమ్మమో సంథింగ్ ఎక్కడికో పోయి ఈడికి వచ్చిండు అనమాట. ఇక్కడికి వచ్చి నేను అంతకుముందు జై జై బోలో పాట సంథింగ్ ఏదో పాడినా, ఆగదు 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 అనే పాట పాడినా. ఆ తర్వాత రాతి బొమ్మల్లో పాడమని నా ఫ్రెండ్ నవీన్ యాదవ్ అని ఉంటాడు, వాడేమో టీవీఎస్ లో పనిచేసేవాడు అప్పుడు, నేనేమో ఏఐఎస్ఎఫ్ లో ఉండేది. వాడు నువ్వు పాడరా ఈ పాట రాతి బొమ్మల్లో అన్నప్పుడు సాయి చందన్ అనౌన్స్ చేసిళ్ళు. అదే టైంలో ఆయన పాడాడు. మీరు పాడదాం అనుకున్నది ఆయన పాడు. మీరు మొదటిసారి తెలంగాణ ఉద్యమం కోసం పాడినటువంటి పాట మీకు నుంచి ఇప్పుడు. ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, దోపిడి దొంగల అంతం వరకు ఈ తెలంగాణ పోరాగదు, ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, చీమల దండులు కదిలినాయి అరే పాముల పుట్టలు దడిసినాయి. ఇట్లా ఉండేది. ప్రధానంగా ప్రసాద్ అన్న మీ దగ్గరికి సందీప్ అన్నతో మాట్లాడిన తర్వాత వస్తాను. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి మొదలు పెట్టారు ఉద్యమ ప్రస్థానం? ఆ సమయంలో 2009 నుంచి 14 సమయంలో మొత్తం ఉద్యమం వైపే ఉన్నారా, లేకపోతే మీ పనులను చూసుకుంటూ ఉద్యమం వైపు కొంత సమయం కేటాయించడం అట్లా జరిగింది? మొత్తం ఉద్యమం వైపే ఉన్నా, మళ్ళీ ఎక్కడ పార్ట్ టైం అనేది లేదు. తెలంగాణ మూవ్మెంట్ మొత్తం ఫుల్ టైమ్ గానే తెలంగాణ మూవ్మెంట్నే ఉన్నాం. ఎందుకంటే అప్పుడే మేము ఆల్మోస్ట్లీ ఇంటర్మీడియట్ 2007-8 నుంచి ఎక్కువ 7-8 నుంచి నేను యాక్టివ్గా ఉన్నా తెలంగాణ మూవ్మెంట్ లో. ఇంకా శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున వేదికలు మొదలైనవి. మూవ్మెంట్ కూడా చాలా స్పీడ్ గా అందుకున్నది. అప్పటికే ప్రజలంతా ఒకతాటి మీదకి వచ్చారు. శ్రీకాంతాచారి మరణం కంటే ముందు ఒక రకంగా ఉన్నది. శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత అప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి వచ్చారు. శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత కొద్దిగా ఇంకా యాక్టివ్గా వన్ సైడ్ ఇక అప్పుడు ఎగ్జామ్స్ కూడా కొన్ని సందర్భాలలో డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి కూడా తెలంగాణ మూవ్మెంట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ పాట అవసరము, ఆడ వేలాది మంది ప్రజలు ఉన్న సందర్భంలో అవసరం అనుకున్నప్పుడు ఎగ్జామ్స్ పక్కన పెట్టి కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా మీ ఏరియా నల్గొండ తుంగతుర్తికి సంబంధించినటువంటి ఏరియా, అక్కడ కూడా ఉద్యమం చాలా ఉవ్వెత్తున. శ్రీకాంతాచారిది మా దగ్గరే, తుంగతుర్తి నియోజకవర్గము, మోత్కూరు మండలము, పొడిచేడు గ్రామం. ఒకవైపు శ్రీకాంతాచారిది కావచ్చు, అటువైపు 1997లో తెలంగాణ జనసభ పెట్టినటువంటి మారోజు వీరన్నది కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు భాగంలో ఉన్నటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇటు మల్లు స్వరాజ్యము, సాంబశివుడు అన్న, అటుపోతే ఇట్లా లలిత కావచ్చు, ఇట్లా చాలా మంది ఉద్యమకారులు ఉన్నటువంటి చుట్టూ వీళ్ళే ఉంటారు. మధ్యలో మా తిరుమలగిరి ఉంటది. కాబట్టి మాకు ఉద్యమాలు ఇవన్నీ వారసత్వంగా కొనసాగుతున్నటువంటి. అంటే ప్రధానంగా ఉద్యమం వైపుగా పోతా ఉంటే ఎవరు కూడా హర్షించరు. ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా భయపడతా ఉంటారు. కేసులని అదని ఇదని అప్పుడు ఉన్నటువంటి ఆ నిర్బంధాన్ని కూడా దాదాపుగా చూస్తుంటారు. ఇంట్లో నుంచి ఎట్లాంటి ఒత్తిడి ఉండేది? అవసరమా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటే నన్ను స్టార్టింగ్ లో నేను స్కూల్లో వాడుతున్నటువంటి టైం నుంచి తర్వాత తెలంగాణ మూవ్మెంట్ దానికంటే ముందు బహుజనం పాటను ఒక వేదికను ఏర్పాటు చేసింది. అది ఏపూర్ సోమన్న ఆధ్వర్యంలో. అప్పుడు సోమన్న అంతకంటే ముందు ఆయన అరుణోదయలో పనిచేసిండు, జనశక్తి విమలక్క వాళ్ళ అరుణోదయలో పనిచేసిండు. అప్పటికే సోమన్న మీద నక్సలైట్ అంటే అన్నల పార్టీలో పనిచేస్తారని ఒక ముద్ర ఉన్నది. సోమన్న నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్తున్న సందర్భంలో ఇటు మా అమ్మకు మా నాన్నకి ఇట్లా చాలా మంది ఆయన మొన్నటిదాకా అన్నలలో ఉండొచ్చిండు ఏపూర్ సోమన్న, ఎందుకు పంపిస్తున్నావు సందీప్ ని, అన్నలలో పోతాడు, అవసరమా, మీకు ఏమైంది అని ఇట్లా కొంత భయం పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు క్లారిటీ ఉంది, సరే అప్పుడున్న సందర్భంలో అది అవసరాన్ని బట్టి కొంతమంది అడవి బాట పట్టొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఖచ్చితంగా పోవాల్సిందే, మనం ఉండాల్సిందే అని వెళ్ళినామంట. మీరు మొదటి వేదిక గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మొదటి వేదిక వేలాది మంది వందలాది మంది అక్కడ గుమిగూడినటువంటి సందర్భంలో మొదటి వేదిక ఏమైనా గుర్తుందా మీకు? నేను December 31 రోజు 2000 శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత పెద్ద వేదిక, చాలా పెద్ద వేదిక మిర్యాలగూడెంలో ధూమ్ధాం జరిగింది. అది తెలంగాణ విద్యావంతుల వేదిక. రమణాచారి సార్ ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ మొదటిసారి అంటే ఎక్కువ పెద్ద ఎత్తున కనీసం 10,000 మందికి పైగా ఉన్నటువంటి సభలో అక్కడ మొదటి పాట పాడిన తర్వాత రెగ్యులర్ గా
అక్కడ పాడినటువంటి పాట గురించి. ఇదే వీరులార వందనమే వాడిన. వీరులార తర్వాత వందనం. అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల కమ్మతి, అట్లా కంటిన్యూ ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలు. అరే అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, మా కలికే కలే తెలంగాణ పిలుపులై రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పలికే కలే. అరే అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. దాని తర్వాత ఎక్కువ ఈ ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, లాఠీ తుటల రాజ్యమాయ తెలంగాణ జిల్లాలోన, మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే, చదువుకోని గొప్పోళ్ళ ఈ సాత్తరని కలలు గంటే, కన్నందుకు కంటి పాపల కాటికైనా మొయ్యకుండా, గుండె కోత మిగిలిపాయ తెలంగాణ జిల్లాలోన, అవ్వాయ్యకు ఆశే లేదు తెలంగాణ పల్లెల్లోన, తుపాకుల మూతలతోటి తూర్పు తెల్లారబట్టే. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ గోసని, తెలంగాణ బాధని మా పాట రూపంలో చెప్పేది, అంటే ప్రజలకు అర్థమయ్యేలాగా అప్పుడున్నటువంటి పరిస్థితులు. పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. ఇట్లా గోరెటెంకన్న పాటలు. అంటే తెలంగాణ కష్టాన్ని, దుఃఖాన్ని, తెలంగాణ ఎత్తని అప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి అప్పటికప్పుడు ఆ ప్రాంతం, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం అప్పుడు పరిస్థితులను బట్టి కొంత చేంజ్ చేసుకుంటే వాడేది. ఎస్, ఒకసారి ప్రసాద్ అన్న దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ అన్న, ప్రధానంగా సేమ్ ప్రశ్న, మీకు కూడా ఫ్యామిలీలో ఎంతో కొంత ఆ క్రైసిస్ అనేది అయితే ఉంటుంది. అవసరమా నీకు, మంచిగా చదువుకుంటున్నావు, చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకోక ఈ పాటలు ఏంది, తిరుగుడు ఏంది, రాష్ట్రం మొత్తం పట్టుకొని తిరుగుడు ఏంది, ఇట్లా ఏమైనా కుటుంబం నుంచి ఒత్తిడి ఉందా? అంటే కుటుంబం నుంచి అంటే పెద్దగా లేదు. మా అమ్మ భయపడుతుండేది, మా నాన్న ఎంకరేజ్ చేసేది. మా నాన్నకి ఏంటంటే నేను పాటలు పాడాలి, పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఆయన కళాకారుడు కాబట్టి, ఇక ఆయనకు అది ఆ జీలు ఉంది కాబట్టి నేను పాడాలి, నేను పేరు తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ మా నాన్నకు ఉంటుంది. మా అమ్మకేమో భయపడుతుండే. మా అమ్మని పట్టుకొని చుట్టుపక్కల అమ్మలక్కలు ఏంది గూసి గొంగడి వేసుకొని అంత ఈ తిరుగుడు అవసరమా, ఏమంటారు అంటే కామన్గా ఊళ్ళల్లో ఏమనుకుంటారు, ఈ పగటేసగాల లెక్క తిరుగుడు ఏంది, ఈ పాటలు పాడింది, ఇదేందని కొంచెం మాట్లాడుతుండేది. పెద్దగా నేను పట్టించుకోపోయేది. ఎస్, అంటే పైసలు కావాలి ఎక్కడికి పోయినా. ఇప్పుడు మీరు కనీసము దారి ఖర్చులైనా కావాలి, కొంచెం తినడానికైనా అవసరం ఉంటుంది. మీరు పోయినటువంటి సందర్భాలలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి? అప్పుడు ఏమైనా సాధారణంగా మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి పరిగెత్తాల్సిందే. అటువంటి పోయినటువంటి సందర్భాలలో ఎట్లా మీకు అడ్జస్ట్ అయ్యేది? అప్పుడు మీరు విద్యార్థి దశలో ఉండమని చెప్తా ఉన్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా? అంటే నాకు నేను ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు గాంధీ పార్క్ ధూమ్ధామ్ తర్వాత నాకు సాయి చందన్న పరిచయం అయింది. సాయి చందన కంటే ముందు జయరాజన్న పరిచయం, కొమరెంకన్న పరిచయం, మా ఏరియానే కాబట్టి వాళ్ళతో తిరుగుతుండేది, వాళ్ళతో చేస్తుండేది నేను. సో ఎప్పుడైతే సాయి చందన్న పరిచయం అయిందో నేను అన్నతో వచ్చేసిన. సాయి చందన్నతో కంటిన్యూ ట్రావెల్ అయినా. ఇక అక్కడి నుంచి 2014 వరకు 15 వరకు ఆయనతోనే ఉన్నా నేను. అంటే మధ్య మధ్యలో కొన్నిసార్లు నేను సొంతంగా చేసుకోవడం, మళ్ళీ పాటమ్మ భిక్షపతన్న ప్రోగ్రామ్స్ ఉంటే పిలవడం, అట్లా పోయేది. అన్ని సందర్భాల్లో డబ్బులు రాకపోతుండేది. వచ్చిన డబ్బులైనా 500 కంటే ఎక్కువ ఇవ్వకపోతురు. ఒక్కొక్కడ 200 ఇచ్చేది, ఒక్కొక్కడ 300 ఇచ్చేది. ఆ డబ్బులు ఏం సరిపోతాయి, సరిపోకపోతుండేది. కానీ నడిచిపోయింది కదా, అట్లా నడిపించినాం అంతే. అంటే 9 నుంచి 14 వరకు ఏదైనా కానీ చేసిరు, ఏదో కేసీఆర్ చెప్పినట్టుగా ఆర్టికల్ బుక్ ఏదో చేసినట్టుగా నడుస్తూ వచ్చింది. ఆ సమయంలో మీకు బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటన, ఎందుకంటే మీరు ఎవరైనా చనిపోయారు అంటే ఆ ప్రాంతానికి పోయారు, ఎక్కడ ఏదైనా ఉద్యమం జరుగుతుందంటే అక్కడికి పోయారు, పార్టీలు ఏదైనా మీటింగ్ పెడితే అక్కడికి పోయారు, పార్టీలు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా. అట్లాంటి సందర్భాలలో ఏదైనా బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటనలు అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు నాగరాజ్ అని, మధ్యలో నాగరాజ్ అని ఉంటాడు. వాడు నేను ఒకటే కాలేజీ రూమ్మేట్స్, ట్యూషన్ కూడా ఒకటే దగ్గర. మీ ఇద్దరం క్లాస్మేట్ కాదు, వాడు నాకు జూనియర్. కానీ మేమిద్దరం ఒకటే దగ్గర కామర్స్ ట్యూషన్కి వెళ్ళేది,
సేమ్ వాడేమో టీవీఎస్లో పనిచేసేది, నేను AISF. ఏఎస్ఎఫ్లో పనిచేసేది. మన్మోహన్ సింగ్ ఒక ప్రకటన చేస్తాడు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది లేదని సంథింగ్ పేపర్లో ఒక ప్రకటన వస్తుంది. ఆ ప్రకటన చూసి వాడు కరెంట్ ముట్టుకుని చచ్చిపోతాడు. వాడు కొంచెం అగ్రెసివ్గా ర్యాలీలు ధర్నాలు జరిగిన ముందు వరుసలో ఉండేటోడు, కొంచెం అగ్రెసివ్ గురికెట్టాడు అనమాట. వాడు అట్లా చచ్చిపోయాడు. ఆడ అమరవీరుల కుటుంబంలో కింద వచ్చింది, వానికి డబ్బులు కూడా వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. ఆడు చచ్చిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నా రూమ్మేట్ ఆడు, వెంట తిరిగేది, ట్యూషన్ ఒకటే దగ్గర, మేము ఇద్దరం డైలీ ట్యూషన్కి పోయేది, కాలేజీలో కలిసి తిరిగేది, అదొకటి. ఆడు చచ్చిపోయినప్పుడే రాసిన నేను, కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డ నువ్వు యాదిలున్నవో, మన పల్లె నిన్నడుగుతున్నదో, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదో, ఈ అవ్వయ్యను మరిసి అలసి నిదురపోయినవా, తెలంగాణ తల్లి విముక్తి కొరకు తెగించి నువ్వు ఒరిగిపోయినావో. ఇది ఒక సంఘటన. దీని తర్వాత నేను సాయి చంద్ అన్న టీం అంతా పాల్వంచలో ఒక ప్రోగ్రామ్ చేసుకొని వస్తున్నాము. తెల్లారితే ఇక్కడ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వాళ్ళది బీఆర్ఎస్ భవన్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. మార్నింగ్ 9కే ఉంది అది. ఆడ నైట్ 12 గంట అయింది ప్రోగ్రామ్ అయిపోయేసరికి. జన్ కారు చిన్నది, ఎందుకంటే పాల్వంచ నుంచి ఇల్లందు దాటేంత వరకు రోడ్ అంత ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది అది. యాక్చువల్గా చాలా పెద్ద యాక్సిడెంట్ అయి చచ్చిపోయేటోళ్ళం మేము ఆ రోజు. నేను ఒక్కడనే మేల్కొతున్నా, వెనక పిల్లలు 3 ఉన్నారు, వాళ్ళు పడుకున్నారు. సాయి చంద్ అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా ఆయన నిద్రపోయాడు. అది వెళ్ళిపోతుంది కారు. అంటే అబ్జర్వేషన్ లేదు, మాట ఆయన మాట్లాడట్లేదు, మీరు మూసుకపోతున్నట్లే కొంచెం కొంచెం ఒరిగిపోతున్నాడు. నేనే గట్టిగా మొత్తుకున్నా, అన్న కారు వెళ్ళిపోతుందని ఇట్లా దిప్పిన. బయటకు వచ్చేసి మస్తు భయమైంది ఆ రోజు. ఆ నుంచి వచ్చి ఇల్లందులో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఖమ్మం పోయే రోడ్ లో ఒక పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ బంక్ లో పడుకొని మళ్ళీ ఆ నుంచి లేచి బ్రష్ చేయకుండా వచ్చి ప్రోగ్రామ్ చేసినాం. ఇక్కడ ముఖం లేదు, స్నానం లేదు. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ లెక్చరర్స్ ఫోరం వాళ్ళది డైరీ ఆవిష్కరణ, అది యూట్యూబ్ లో కూడా ఉంటుంది వీడియో. అది నాకు 2 బాగా, అంటే నన్ను భయపెట్టిన సంఘటన ఒకటి, బాధ పెట్టిన సంఘటన ఒకటి. సందీప్ అన్న, మామూలుగా ఉద్యమం చేసే టైంలో ఢిల్లీ లాంటి ప్రదేశాలలో, దేశ రాజధానిలో కూడా మన యొక్క విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో పార్టీలు పెట్టినాయి, ప్రజా సంఘాలు పెట్టినాయి, ఉద్యమ జేఏసీ పెట్టింది. అటువంటి ప్రోగ్రాంలకు వెళ్ళేటువంటి అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వెళ్ళినటువంటి సందర్భం ఉందా? వెళ్ళినాము. జేఏసీ ఆధ్వర్యంలో అక్కడ ఒకటి ప్రోగ్రామ్ జరిగింది. రైల్ రోకో తర్వాత, సడక్ బంద్ తర్వాత ఒక ప్రోగ్రామ్ జరిగింది. అంటే జేఏసీ పెట్టినా మిగతా ఎవరు పెట్టినా కూడా దాని ఆర్గనైజేషన్ అంతా బీఆర్ఎస్ పార్టీనే చూసుకునేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ చూసుకునేది. అంటే దానికి బ్యాక్ ఎండ్ మొత్తం టీఆర్ఎస్ పార్టీనే చూసుకునేది. బట్ అక్కడ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి పోయినటువంటి తెలంగాణ వాళ్ళమే ఎక్కువ. అక్కడ మిగతా హిందీ వాళ్ళంతా పెద్దగా, మీడియా వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్ ఉండేది, కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న మీడియానే ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళే అక్కడికి వచ్చి మన వాణిని మన బలంగా వినిపించే ఉద్దేశంతో ఎక్కువ ఆడ కార్యక్రమాలు ఒక 3-4 జరిగితే నేను 1 or 2 times పోయాను. కానీ మంచిగా అనిపించింది. అంటే ఢిల్లీ గడ్డ మీద తెలంగాణ కోసము మనం పాట వినిపించడం అంటే అది నిజానికి తెలంగాణ అనుకున్న గుండె ధైర్యమే. అది అంటే ఢిల్లీ అంటేనే కొంత నార్త్ ఇండియా ప్రభావం ఎక్కువ ఉంటది, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి మళ్ళా వెనకబడినటువంటి ప్రాంతం. ఒకవైపు సీమాంధ్ర మీడియా కావచ్చు, సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళందరి ఒత్తిళ్లను తట్టుకొని ఢిల్లీ సెంటర్ లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ ఒక కార్యక్రమం ముందుకు తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి అది కూడా ఒక మంచి అనుభూతి. ఢిల్లీలో మీకు ఉన్నటువంటి అనుభూతిలో అక్కడ పాడినటువంటి పాట, అక్కడ ఏమైనా ఇదేనా మొత్తం ఇంకేమైనా అక్కడ ఏ పాటలు? కాకపోతే అక్కడ చిన్న డప్పున్నా కూడా జనానికి ఎక్కువ జోష్ వచ్చేటువంటి పాట అప్పుడు అందశ్రీ రాసినటువంటి పాట ఉండేది ఎక్కువ. జనజాతరలో మన గీతం
జయకేతనమై ఎగరాలి జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజామారుత జనని నాదమై జయగంటలు మోగించాలి జయగంటలు మోగించాలి జయగంటలు మోగించాలి ఒకటే జననం ఓ ఒకటే మరణం జీవితమంతా ఓ జనమే మరణం కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజామారుత జనని నాదమై జయగంటలు మోగించాలి. ఈ పాట ఎక్కువ మనలకు నార్త్ ఇండియన్స్ కూడా వాళ్ళ కొద్దిగా అంటే వాళ్ళ రిథమిక్ అంటే వాళ్ళ స్టైల్ కొద్దిగా దగ్గర అనిపిస్తుంది. సాధారణంగా మనం ఏ పాట పాడినా ఎట్లా చేసినా కానీ మన వెనకాల ఉన్నటువంటి ఆ గెస్టులకు సంబంధించినటువంటి ప్రభావం మన మీద ఉంటుంది. ఆ గెస్టులు అది పాటగాళ్ళైనా కానివ్వండి, రాజకీయ నాయకులైనా కానివ్వండి, రచయితలైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో ఒక చిన్న జరకుంటూ ఉంటుంది బాడీలో. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటే తొలినాళ్ళలో నాతో కొద్దిగా ఎమ్మటుండి నన్ను బయటికి తీసుకొచ్చినటువంటి సోమన్న ఉన్నప్పుడు కొద్దిగా నాకు ఒక రకమైన భయం ఉండేది పాట పాడాలంటే. అంటే నేను తప్పు పాడుతున్నానా, అంటే నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా స్టేజ్ మీద, అదొక భయం ఉండేది అంతే. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నా ఏది ఉన్నా నా పనే పాట పాడడం కాబట్టి చాలా బాజాబ్తా చాలా బిందాస్గా పాడాను. అప్పుడు నా పరిస్థితి చెప్తాను. ఇప్పుడు అట్లాంటిది ఏమి ఉండదు, పాడేస్తాం. చెప్పదలుచుకునేది చెప్పేస్తాం, మాట్లాడదలుచుకునేది మాట్లాడతాం, పాడదలుచుకునేది పాడతాం. ప్రసాద్ అన్న, ప్రధానంగా తెలంగాణ ఉద్యమము ఒక టైంలో ఏమైందంటే ఇంకా అయిపోయిందిరా అనే పరిస్థితికి వచ్చింది. 2012-13 మధ్యలో, 2011 మిడిల్ వరకు బాగానే కనబడింది. 2012-13 మధ్యలో ఇంకా ఏం లేదులే అనే సిచ్యువేషన్కి వచ్చింది. అటువంటి టైంలో ఉద్యమం కూడా దాదాపుగా అప్పుడు రోజుకు ఒక ప్రోగ్రామ్ ఉండేది, కాస్త ఇప్పుడు నెల రోజులకు ఒక ప్రోగ్రామ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ కొంత క్రియేట్ అయింది. అటువంటి టైంలో ఏం చేసేది? నేను సెల్ ఫోన్ షాప్లో పనిచేసిన ఇక్కడ ఏఎస్ రావు నగర్లో. ఓకే, అప్పటికే మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు? షిఫ్ట్ అవడం అంటే మా అన్న ఇక్కడే ఉండేది, సాయి చందన్న నాగోళ్ళు ఉండేది, మా అన్న మౌలాలీలో ఉండేది. ఓకే, మౌలాలి నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ షిఫ్ట్ అయ్యండి మా అన్న, ఈఎన్టీ కాలనీలో. అక్కడి నుంచి మార్నింగ్ లేచి ఏసరావు నగర్ పోయేది నేను. ద మొబైల్ స్టోర్ అని ఉండేది. ఓకే, దాంట్లో సెల్ ఫోన్లు అమ్మడం, లైక్ సేల్స్ మ్యాన్. అక్కడి నుంచి అది చేస్తుండగా హెచ్ఎం టీవీలో విరాతాలి అన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాము మార్మోగిన పాటను, దాని తర్వాత ఏదో ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు జయరాజ్ అన్న నన్ను పిలిచిండు. అంబేద్కర్ స్పెషల్ అది. ఆ ప్రోగ్రామ్ అంబేద్కర్ స్పెషల్ ఎపిసోడ్. దాంట్లో నేను రాసిన పాట అంబేద్కర్ పాట కోసం విరాతాలి అన్న పిలిచిండు నన్ను. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా. ఈ పాట నేను అక్కడ వాడాలి. నేనేం చేసిన అంటే ఇది వీక్ ఆఫ్ తీసుకొని పోయి అక్కడ ఆ ప్రోగ్రామ్ చేసుకొని వస్తే తెల్లారి నన్ను అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్ ఏమన్నాడంటే, అయిపోయినాయా నీ ఏషాలు బాగోతాలని అన్నాడు. ఇక్కడ మొబైల్ షాప్ దగ్గర, మొబైల్ షాప్ లో ఉండే టీమ్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాంది ప్రకాశం డిస్టిక్. తెలంగాణ మూవ్మెంట్ చేస్తున్నాం, తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నాం. టార్చరేంద్రా అంటే నువ్వు మాట్లాడింది తప్పు, ఇంకోసారి అట్లా మాట్లాడకు, నేను జాబ్ మానేస్తున్నాను. మానేసి మళ్ళీ ఊరికి పోయినా. ఊరికి పోయి ఈ షేర్మూల కంపెనీలు ఉంటాయి అప్పట్లో, ఎస్కేఎస్ ఇవి ఉండే కదా, ఐడియా ఉందా? వారం చిట్టీలు, వారం చిట్టీల దాంట్లో జాయిన్ అయినా. వరంగల్ జాబ్ చేసేది, 5,000 జీతం. వారం వారం పోవాలి, ప్రతి వారం ఒక ఏరియాకి పోయి డబ్బులు వసూలు చేసుకొచ్చి కంపెనీకి కట్టాలి. వాడు తెలంగాణ ఉద్యమంలో జనం అంతా పైసలు కట్టపోయేసరికి వాడు కంపెనీ ఎత్తేసి తెలుసు, చూసేవాళ్ళు అందరికీ తెలుసు ఎస్కేఎస్ అన్నట్టు. ఆ షేర్మూల కంపెనీలు అవన్నీ ఉండేది, దాంట్లో షేర్మూలలో చేసేది నేను.
ఇక ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత ఇదంతా జరిగింది. యాక్చువల్గా ఉద్యమం ఆగిపోయిన టైం అంతా శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత కాలయాపన జరిగిపోయింది. 1 year అంతా ఎక్కడ ప్రోగ్రామ్స్ లేకపోవడం, ధూమ్ధామ్ లేకపోవడం, ఇబ్బంది, రూమ్ రెంట్ కట్టకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకే. ఇక ఎప్పుడైతే ఇక్కడ వీడు ఉద్యోగం వద్దన్నాడో షాప్ లో ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు మీ కలం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం కోసం రాసినటువంటి పాట ఆల్రెడీ ఒకటి పాడిరు, ఇంకేదైనా ఉంటే? అంటే నేను మానుకోట రాళ్ల దాడి ఏదైతే జరిగిందో 28 మే 2010 ఆ రోజు నేను ప్రత్యక్షంగా ఉన్న దాంట్లో. ఆ రాళ్ళ దాడిలో ఉన్నాను నేను. మీరు కూడా ఇసిరేసిరా? నేను ఇసిరేలేదు కానీ నేను వేరే దగ్గర ఉన్నా. పట్టుకపోయిన రాళ్ళు పడకపోడు కాదు, నేను వేరే దగ్గర. నేను ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్రెండ్ నవీన్ గారు, పిడమర్తి రావన్న, మేమందరం ముందు రోజు నుంచి వేరే ప్లాన్ లో ఉంటుంది. అది అదే దాని మీద రాసిన పాట నాది. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. నా ఫస్ట్ ఆల్బమ్ మానుకోట మట్టి పాట అది. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం. మానుకోట నా కోట, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం. ఒకటే పాట ఉంటుందా మానుకోట? దాంట్లో 8 పాటలు ఉంటాయి. 8 పాటలు ఉంటాయి. 8 మీరు రాసినేనా వేరే వాళ్ళు? 8 నేను రాసిన పాటలే. 8 మంది సింగర్లతో పాడించిన. దాంట్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఉన్నటువంటి పాటలు 3 ఉంటాయి. వినరా వినరా నా పేరు, వినరా వినరా ఓ దేవన పేరు తెలంగాణరా, సాయి చందన్న పాడింది పాట. ఓకే. కొడుకా కళ్ళల్లో ఉన్నాం అనే పాట ఏమో అశ్విని పాడింది. మానుకోట గడ్డకు నాగన్న పాడింది. ఇంకా నేను, అజయ్, సందీప్ అప్పుడు పాడలేదు. అంటే నేను అడగలేదు, ఆ సందర్భం రాలేదు. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికి వస్తుంది. మీ ఇద్దరు, ఒకళ్ళేమో నల్గొండ, మీరేమో సాయి చంద్తో ట్రావెల్ చేస్తున్నారు, అక్కడేమో సోమనతో ట్రావెల్ చేస్తున్నారు. తర్వాత మీ ఇద్దరికి ఫస్ట్ అటాచ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఉద్యమం కలిపిన బంధమే. ఉద్యమం కలిపిన బంధమే విరోధ బంధం అంటారు చూసినావా? సజాతి విజాతి ధ్రువాలాగా ఉండేదా? చెప్పండి అవేంటి. ఆయనకు తెలుసు ఎక్కువ. నువ్వైతే ఎక్స్పీరియన్స్ అంతా ఆయన చేసి నేను చేయలే. చెప్పండి. ఉద్యమమే ఇంకా ఏముంటది ఉద్యమంలో. నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత సంతో మేమంతా కలిసి ఉండేది రెగ్యులర్ గా. సంతోష్ అంటారు, గడ్డం సంతోష్ అని ప్రముఖ కళాకారుడు, కలిసి ఉండేది. ఆ టైంలో కొద్దిగా మేము అంతా ఒకటే ఏజ్, జర జోయల్ ఉంటాము, అట్లా కలిసినాము. ఇక అది కంటిన్యూ అవుతుంది ఇక ఆల్మోస్ట్ 15 years. ఉద్యమం నుంచి 2011 అనుకున్నా 15 years అంతే. మీరు ఇప్పుడు పాట పేరు చెప్పారు కదా, అప్పటికే మీరు ఏదో ఆర్థికంగా 5-10 రూపాయల కోసము అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి జీవితాలు. అలాంటి పాటలు రావాలంటే దానికి ఎవరో బ్యాక్ ఎండ్లో ఉండాలి. అట్లా బ్యాక్ ఎండ్ గురించి ఏమైనా మాట్లాడుకోవాలి అంటే ఈ మానుకోట మట్టి పాట ఆల్బమ్ చేయడానికి బ్యాక్ ఎండ్లో చాలా మంది ఉన్నారు, ఈవెన్ సందీప్తో సహా. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను ఆల్బమ్ చేయడానికి మొదటి కారణం, ఆ ఆల్బమ్కి నాకు ఆర్థికంగా సాయం చేసింది మా నాన్న. ఓకే. ఇంటి నుంచి మొదలైంది. అదే సంవత్సరం మా ఊరు సర్పంచ్ గెలిచిండు, చేస్తా అన్నాడు, మోసం చేసిండు నన్ను. ఓకే. ఆయన ఏమన్నాడంటే, నేను చేపిస్తా, నీకు అట్లా చేపిస్తా ఇట్లా చేపిస్తా, నువ్వు నాతో పని చేయని, ఇది చేస్తా అని చెప్పిండు. ఇక మనోడు మోసం చేసేసరికి సరే ఇక మా నాన్న 60,000 చిట్టి ఎత్తుకొని దాని నుంచి 45,000 నాకు ఇవ్వడం. ఆ నుంచి నేను మా ఫ్రెండ్ అరుణోదయ నాగన్న వాళ్ళ అబ్బాయి అజయ్ ఇద్దరం కలిసి మేము ఖమ్మంలో కొంచెం స్పాన్సర్షిప్ కోసం తిరిగితే, ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్ ఉంటుంది ఒకటి, భాస్కర్ అన్న అంటాడు. భాస్కర్ అన్న 10,000 రూపాయలు అప్పుడే ఇచ్చి ఆ నుంచి అందరికి కాల్స్ చేసి, ఇట్లా మంచి పాటలు ఉన్నాయి, అప్కమింగ్ రచయిత, మంచి సింగరు, వీళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పి అందరికి చెప్పి నాకు కొంత ఫండ్ కలెక్ట్ చేయించింది. ఆ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సీడీ చేయడానికి, రిలీజ్ చేయడానికి మా మహిబాద్లో ఉన్న డోలి సత్యనారాయణ సారు, సమైక్య కాలేజీ ప్రిన్సిపల్ అన్న హెడ్ అడ్డగూడ నరేష్ అని చిన్నగూడూరు, ఆ సారు
ఇట్లా ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్న సమయంలో సాయి చందన్న కొంత ఈయన కొంత 5,000 ఇచ్చిన. 5,000 ఇచ్చిండు. మొదటి ఆల్బమ్ కోసం ఇంతమంది సహకరిస్తే నా మొదటి ఆల్బమ్ నిలబడి ఆ నుంచి నాకు పేరు వచ్చింది. ఒక రచయితగా నాకు ఇప్పటివరకు మంచి పేరు వచ్చింది, నడుస్తున్నా అంతే. ఎస్, మీ గురించి కొద్దిసేపు మాట్లాడదాం. మీరు ఇప్పుడు పెళ్లి టాపిక్ తీశారు కాబట్టి సాధారణంగా ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఉద్యోగమో లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేదో ఉద్యోగమా లేదు, తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, పైసలు సంపాదించే పరిస్థితి ఉంటుందా అంటే అది కష్టమైనటువంటి సిచ్యువేషన్, అసలు ఉండకపోవచ్చు కూడా. అలాంటి సిచ్యువేషన్లలో పెళ్ళి ఏంటి అసలు, ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు మీది? ఇక పెళ్లికి అంటే ప్రేమకు పెళ్లికి ఇక మిగతా ఏముండదు. ఫస్ట్ అయితే ప్రేమ, తర్వాత పెళ్లి చేసుకోవాలి, చేసుకున్నాం, అంతే నడుస్తుంది జీవితం. కుటుంబం ఎంతో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. విషయం ఏంటంటే తెలంగాణ 2009 కంటే ముందు ఒక రకమైన పరిస్థితులు ఉండేవి. 9 తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జేఏసీలు ఇది ఫస్ట్ ధూమ్ధాం పెట్టాలి. ఒక జేఏసీ ఏర్పడ్డది, ఒక మండల కమిటీ ఏర్పడ్డది అంటే తలా ఇంత ఫండింగ్ వేసుకొని వ్యాపారస్తుల కానించి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, ఎవరు రుబాబ్ చేసేది లేదు, ఎవరు డిమాండ్ చేసి ఎవరిని ఇబ్బందులకు పెట్టి ఫండింగ్ చేసేది. మన తెలంగాణ మనం తెచ్చుకోవాలి, ఇది ప్రజలకు అర్థం అవ్వాలంటే మనం ఒక ధూమ్ధాం పెట్టుకోవాలి. ఆ కళాకారులు బతకాలంటే, పాటలు పాడాలంటే వాళ్ళకి మనం తలా ఇంత సాయం చేయాలి, తలా ఇంత సాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి అన్ని విధాలుగా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో ధూమ్ధాములు పెట్టడము, అడిగి పోయిన కాడ వాళ్ళకి తోచినంత మాకు ఇవ్వడము, మేము అట్లా బతకడం అట్లా జరిగింది అంతే. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మమ్మల్ని ప్రజలే చదువుకురు అని అంటాం. ఏ రాజకీయ పార్టీ పైసలు ఇచ్చింది కాదు, సరే ఇచ్చేటోళ్లకు లక్షలు ఇవ్వచ్చు కాక, కానీ వేలాది మంది కళాకారులని స్వచ్ఛందంగా ప్రజలే సాదుకున్నారు. ఏ రాజకీయ పార్టీ ఒకరినో ఇద్దరినో పెంచి పోషించినట్టు అట్లా లేదు. అప్పుడు ప్రతి ఒక్క కళాకారుని ఒక సొంత మనిషిలాగా, ఒక సొంత బిడ్డల్లాగా ప్రజలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ చాలా దగ్గర తీసుకొని వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నా కూడా తలా ఒక చెయ్యేసి ఆ క్షణానికి ఆ పూటకు ఆ కళాకారుని ఇక్కడ బువ్వ పెట్టి సాదుకొని తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని పాటలు పాడేలాగా చేసారు. కానీ ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ లాగా కొద్దిసేపు ఈ పాటలు, కొద్దిసేపు ఆ పాటలు అట్లా లేదు. అప్పుడు ఎంతసేపటికి తెలంగాణ, అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాకపోతే పర్టికులర్ గా నేను మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా బీజేపీ వేదిక ఎక్కలేదు, కాంగ్రెస్ పార్టీ వేదిక ఎక్కలేదు. ఎక్కిందంటే జేఏసీ వేదిక, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వేదిక. అప్పుడు చాలా మంది కళాకారులు, కొంతమంది పోయేవాళ్ళు కాంగ్రెస్ పోయి పార్టీలు, కానీ నాకు ఎందుకో అట్లా అవకాశం కూడా రాలేదు ఎప్పుడు కూడా. ఆ టైంలో కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీక్ష చేసిండు, తర్వాత కిషన్ రెడ్డి పోరుబాట బీజేపీ తరఫున చేసిండు. అట్లాంటి వాటికి కూడా నేను పోలే. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో అత్యంత భయంకరమైనటువంటి సందర్భం ఏంటంటే, నేను ఇంట్లో నుంచి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడడానికి అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సందర్భంలో కొంత నక్సలైట్లలో పోతారట, అన్నలలో పోతారట అనేది ఒకటి ఉంటే, సాంబశివుడన్న చనిపోయినప్పుడు ప్రత్యక్షంగా నేనున్నా అక్కడ స్పాట్ లో. అంటే నేను బండి ఎక్కినా, మళ్ళీ దిగినా, ఆయన జరిగిన 10 నిమిషాలకే స్పాట్ లోకి వెళ్ళిపోయాను. అట్లాంటి టైంని కూడా ఎదుర్కొన్నా నేను ఆ టైంలో. అంటే అప్పుడు అసలు సాంబశివుడు అన్న పాట పాడాలంటే కూడా ధైర్యం లేదు ఎవరికి. ఆ టైంలో సోమన్న పాడిండు, నేను పాడిన, స్వప్న, శిరీష, మేమందరం కలిసి ఒక ఆల్బమ్ చేసాం. అప్పుడు మళ్ళీ భయం మొదలైంది, మీరు ఎక్కడ ఆ పాటలు పాడకండి, మీకు థ్రెట్ ఉన్నది అని, అట్లా ఇట్లా జరిగింది. కానీ అవన్నీ దాటుకొని అంతిమంగా తెలంగాణ సాధించుకున్నాం. ఏదైనా కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, గురువుల బ్లెస్సింగ్స్ కూడా అవసరం పడతాయి, వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకుంటాం. మీరు డిగ్రీ చదివిన టైంలో, ఇంటర్ చదివిన టైంలో, ఆ తర్వాత బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి సమయంలో మిమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళు కొంతమంది అవసరం పడతారు, వాళ్ళు ఉంటారు కూడా. వాళ్ళ గురించి చెప్పాలనుకుంటారు. నేను అంటే స్కూల్ డేస్ లోనేమో టీచర్సే అంతా. ఇటు నేను ప్రైమరీ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ టీచర్స్. పర్టికులర్ గా నేను ఇంటర్మీడియట్ పోయిన తర్వాత చాపల వెంకటేశ్వర్లు సార్ అని మా కామర్స్ లెక్చరర్ ఉంటాడు. ఆయన మొన్ననే లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ రిటైర్డ్ అయ్యిండు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉండి. ఆయన బాగా ఎంకరేజ్ చేసేది నాకు. అంటే ఆయన ఎంకరేజ్ చూసే నేను బాగా చదివేది. అప్పుడు కామర్స్ లో చిన్న ఎగ్జామ్ పెట్టినా 20/20 వచ్చేది, బైక్ వచ్చేది కామర్స్ వరకు. తర్వాత డిగ్రీకి పోయిన తర్వాత ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అయినా. అప్పుడు మాకు సత్యనారాయణ సార్ అని ఉంటాడు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్. అటు వాళ్ళు ఎంకరేజ్ చేయడము. ఇక ఎక్కడ కూడా మనం వెనక్కి తిరిగి ఏం చూడలేదు. పాటల ప్రస్థానం మొదలైన తర్వాత అట్లా ముందుకెళ్ళింది. ఇక మిగతా గురువుల విషయానికి వస్తే అందరూ బాగానే ఆదరించారు, సపోర్ట్ చేశారు. అందరూ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చినాం, ఇక్కడి వరకు నడుస్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రసాద్ అన్న, చాలా వరకు నాకు తెలిసి
ఉద్యమం అరే ఏందో అనుకునే టైంకి ఒక సావు వార్త వినబడేది, అమరవీరుల సంబంధించినటువంటి విషయం. మహబాద్లో కానీ అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ లెక్కేసుకుంటూ పోతా ఉంటే వందలాది ఆ యాత్రలలోకి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సంఘీభావ సభలలోకి ఏదో ఒక టైంకి మీరు పోయి ఉంటారు కదా, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను చూసి కలిసిపోయి మీరు ఏదైనా సందర్భం గురించి ఒక పాట పాడాలనుకుంటారు. అంటే నేను అన్నిటి దగ్గరికి వెళ్ళలేదు, వాస్తవానికి అన్నిటి దగ్గరికి ఏం వెళ్ళలేదు. నాగరాజు గారి దగ్గరికి వెళ్ళిన ఆ తర్వాత ఖమ్మంలో ఉన్న ఒకసారి నేను అంటే కొంచెం ఎక్కువ ధూమ్ధాంలు నేను ఖమ్మం జిల్లాలో చేసిన, ఎక్కువగా ఖమ్మం జిల్లా ఇప్పుడు జయరాజ్ అన్న అక్కడే సింగరేణిలో జాబ్ చేసేది కొత్తగూడెంలో, కుమరెంకన్న బయ్యారంలో ఉండేది, సాయి చందన్న కూడా వచ్చి అక్కడే ఉండేది, బయ్యారంలో ఉండేది, అందరం అన్నీ ఉండేది. సో అక్కడ అప్పుడే వీరుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణముల ఒరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణముల ఒరిగినారా, మింగిన పూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల ఈ నేలకు జారిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల. యశ్పాలన రాసిన పాట. ఈ పాట ఫస్ట్ రాసి పంపించాడు యశ్పాలన్న. ఎవరికి? అజయ్కి పంపించింది. ఖమ్మంలో ఒక పెద్ద ర్యాలీ నడుస్తుంది, ఆ ర్యాలీలో అజయ్ నేను పాడినాం ఈ పాట. ఆ తర్వాత రికార్డింగ్ లో సాయి చందన్న పాడిండు, ఆ తర్వాత వేదికల మీద పాడిండు. కానీ ఆ ర్యాలీలో ఫస్ట్ అజయ్ నేను ఇద్దరం పాడినాం ఈ పాట. అది ఎవరిదో సంథింగ్ యాత్ర నడుస్తుంది, తెలంగాణ మూమెంట్ లోనే యాత్ర నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జై జై బోలో రాసిండు అన్న. తర్వాత 2011-12 ఆ టైంలో మేమిద్దరం పరిచయం అయిన తర్వాత అనేక వేదికల మీద ఆయననేమో వీరులారా వీరవంతలారా పాడేది, నేనేమో జై జై బోలో పాడేది. ఫస్ట్ జై జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో జై జై బోలో బోలో జై జై బోలో జై జై బోలో బోలో జై జై బోలో, వందనం వీరుల కొందనం వందనం అమరుల కొందనం, పంటనెత్తుకెళుతుంటే కంట నీరు వద్దని, పంటనెత్తుకెళుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే పురుపాఠాలను నేర్పినట్టి, కత్తులకు పదును పెట్టి కథన రంగమున దూకిన సమ్మక్క సారలమ్మ రణభూమికి వందనం వందనం వీరుల కొందనం వందనం అమరుల కొందనం. ఈ పాట నేను పాడేది. అంటే నాకు తెలిసి అప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి వేదికలు ఇప్పటి వరకు ఈ రోజు వేదిక వరకు కూడా నేను ఈ పాట కంపల్సరీ పాడతా. చాలా అద్భుతమైన పాట, చాలా బాగుంటుంది. అంటే నాకు గట్టి నమ్మకం ఏంటంటే మంచి సౌండ్ ఉంటే మాత్రం 100% 100 out of 90% ఇచ్చేస్తే ఈ పాట. సందీప్ అన్న, సాధారణంగా మనం ఏదో ఒక ఆలోచన చేసుకుంటాం, ఇది పాడాలనో లేకపోతే ఇది మాట్లాడాలనో అదొకటి. మనకంటే ముందే దాన్ని ఆల్రెడీ ఎవరో పాడేస్తారు. ముఖ్యంగా కళాకారులకు ఇది ఎదురవుతూ ఉంటుంది ఎక్కువ. అరే ఇట్లాంటి పాట నేను పాడదాం అనుకున్నది వాళ్ళు ఎత్తుకపోయారనో లేకపోతే వాళ్ళు పాడుతున్నారనో అలాంటి సంఘటనలు ఉంటాయి. అట్లా మీ దృష్టిలో ఏదైనా ఉన్నటువంటి పాట ఏదైనా ఉంటాయి? అంటే ఆల్మోస్ట్లీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని బాగా అంటే ఒక టాప్ 10 సాంగ్స్ ఉంటాయి. అది వీరుల్లారా వీరవనితల్లారా, వీరులారా వందనం, అసైదుల హారతి, ఉస్మానియా క్యాంపస్ లో, త్యాగాల తెలంగాణ జెండాలు ఎత్తుకుందాము, పొడుస్తున్న పొద్దు మీద, ఇట్లా కొన్ని పాటలు ఉంటాయి. సరే, మనం పాడాలనుకున్నది నాకంటే ముందే ఇంకెవరైనా పాడుంటే ఆల్టర్నేటివ్ ఇంకొక సాంగ్ ఉంటుంది కదా, నేను అది ఉన్న వాటికి ఏదో ఒకటి కొట్టేస్తాను. కాకపోతే నాకు ఎక్కువ రికగ్నైజ్డ్ వచ్చిన పాటలు అంటే అది వీరులారా వీరవనితల్లారా, వీరులారా వందనం, తర్వాత మొదలు సాయి చందన పాడిండు రాతి బొమ్మల్లోన. అంతకంటే అంటే ఒకటి ఉండేది సీను, వాస్తవానికి ఇప్పుడు 10 పాటలు ఉన్నా 20 పాటలు ఉన్నా గానీ ఇప్పుడు రికగ్నైజ్డ్ సాంగ్ ఒకటి ఉంటది. ఇప్పుడు నేను ప్రతి వేదిక మీద ఆగదు ఆగదే పాడేది గద్రన్న పాట. సాయి చందన్ ఉన్నాడు, రాతి బొమ్మల్లో పాడేటోడు, నేనున్నాడు, వీరులారా వీరు, అది రికగ్నైజ్డ్ కంపల్సరీ. మనకి ఆ పాట ఎవరు పాడరు ఇక. మొత్తం మీద తెలంగాణ ఉద్యమము సాగింది, అంత బాగానే ఉంది.
ఫిబ్రవరి 2014లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావూరు సాంబశివరావు ఇట్లా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూనే వచ్చారు. ఆ టైంలో ఎట్లా అనిపించింది అసలు? ఇంకా అయిపోయిందిరా అనుకునే టైంను కూడా లాస్ట్ సెకండ్ దానికి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే అడ్డుకున్నటువంటి సందర్భంలో మేము అంటే టీవీలో కానే ఉన్నాం ఆ రోజు. బిల్ ఈజ్ పాస్ అని వస్తుంది కదా, అవును అవును, ఆ టైంలో చూసినాము. అది గూస్ బంప్స్. ఇప్పటికి కూడా కళ్ళలో మెరుగుతూ ఉంటది బిల్ ఈజ్ పాస్ అనేది. సుష్మా స్వరాజ్ అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్ గారు. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో మా కాంట్రిబ్యూషన్ ఉంది, మేము వాడినాం. అంటే చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయనంటే రేపు మా పిల్లలు చెప్పుకుంటారు ఏంటంటే మా డాడీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అని. ఇట్లా చాలా ఉంటాయి, అంటే మాటలు కాదు చూపించుకోవడానికి కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మేబీ కొంతమంది మా ఊర్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేది. ఆయనకు సమర యోధుడు. ఆయనకు ఇట్లా మందు బాటిల్స్ అవోటి ఇవోటి పెన్షన్ ఇదంతా వస్తుంటది కదా. వస్తుంటే వాళ్ళ మనవన్ని అడిగి ఉంటే నేను, ఏంది మీ తాతకి ఇట్లా ఎందుకు వస్తుంది అని అంటే, పెన్షన్ ఎందుకు వస్తుంది మీ తాత? మా తాత ఫ్రీడమ్ ఫైటరు అని చెప్పండి. ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈయన కాబట్టి ఈయన ఫ్రీడమ్ ఫైటర్ అయిండు, ఈయనకి ఇదంతా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని. అది మళ్ళీ నాకు ఎప్పుడు రిపీట్ అయిందని అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చెప్పి ద బిల్ ఈజ్ పాస్ అన్న సందర్భంలో మనం కూడా ఈ ఉద్యమంలో ఉన్నాం కూడా, మనం కూడా ఫ్రీడమ్ ఫైటర్సే కదా. తెలంగాణ తల్లి దాసి శృంఖలాలను తెంచడం కోసం అనుక్షణం మేము గజ్జగట్టి గోసిగట్టి గొంగడేసి పాట పాడి పల్లెలు తిరిగి అనేకమైనటువంటి ఆకలి కూర్చి ఉద్యమకారులు ఉద్యమాలు చేసి, ఉద్యోగులు పెండౌన్లు చేసి, విద్యార్థులు ధూమ్ధాములు చేసి, ప్రోగ్రాములు చేసి, ప్రాణాలను అర్పించి రకరకాలు అందరూ నువ్వు అన్నట్టు సకల జనులు ఒక్కటై ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అవుతారు కదా. ఆ ఫీలింగ్ చాలా వేరే. కాకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ అని నిజమే, వాస్తవానికి అంటే తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా ఒకటి కమిటీ వేసింది. అసలు ఆ కమిటీకి తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి కేశవరావుని పెట్టిర్రు. మరి వాడు కాంగ్రెస్ వాళ్ళని గుర్తిస్తాడా లేకపోతే నిజమైన ఉద్యమకారుని గుర్తిస్తాడా? కమిటీలో సభ్యులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, కానీ అసలైన మాత్రం తెలంగాణ ఉద్యమకారుడు కాదు. చైర్మన్ మాత్రం కేకే తెలంగాణ ఉద్యమంలో లేడు. కంప్లీట్ గా అసలు కాంగ్రెస్ లో ఉండి కూడా మినిమం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. అట్లాంటి ఆయన రేవంత్ రెడ్డి చైర్మన్ గా చేసిండు. మరి ఇక కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న వాళ్ళని గుర్తిస్తారా లేకపోతే నిజంగా తెలంగాణ ఉద్యమకారుని గుర్తిస్తారా చూడాలి. యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ ఇంకేడా మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడాం. అంటే దాదాపు పుష్కరం దాటింది, 12 సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ పేరు మీద తెలంగాణ అనేటువంటి దాన్ని ఎప్పుడూ శంకిస్తూనే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నిన్నటికి నిన్న అసలు డిక్షనరీలో లేదంటా ఉన్నాడు ఒక టీడీపీ నాయకుడు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం అయితే తెలంగాణలో కళ్ళు పడ్డాయి అందుకనే కొబ్బరి చెట్లు ఎండిపోతాయి అని అంటారు. ఇంకొకడు ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టుగా ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేశారని అంటా ఉన్నాడు ఒక ఎంపీ. డైరెక్ట్గా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తల్లిని చీల్చి ఏదో చేశారని చెప్పి తల్లిని పిల్లని వేరు చేసి. అసలు ఈ పదాలన్నింటినీ చూస్తామంటే ఎట్లా అనిపిస్తుంది? యాజ్ ఎ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్గా మీ ఇద్దరు ఏం చెప్తారు? అంటే వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఒకరికి చేయి జాప అడిగింది లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే కేంద్రం దగ్గరికి పోయి ఆయన మోకరిల్లి మాకు ఇన్ని నిధులు కావాలని కొట్లాడినోడు కూడా అంటే కొట్లాడిండు, కానీ ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బంది పడడం ఇట్లా లేదు. చంద్రబాబు లాంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఆగమవుతుందని ఎక్స్పెక్ట్ చేసారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి అంటే ఇన్ని రకాలుగా వాళ్ళకి హోప్స్ ఎట్లా చేసి తెలంగాణ ఆగమవుతుంది మళ్ళీ కలుపుతారు కావచ్చు అనే హోప్స్ తోటి వాళ్ళు ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అంటే ఎవరి అంచనాలకు దగ్గరగా లేకుండా తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దండి కేసీఆర్ గారు. కరెంటు కావచ్చు, నీరు కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, పరిపాలన విభాగంలో కావచ్చు, అన్ని విషయాలలో తెలంగాణ ఒకరికి ఎదురు చూడకుండా బతికింది గడిచిన 10 సంవత్సరాల కాలంలో. కాబట్టి వాళ్ళ కండ్లు ఆ మాత్రం మండకపోతే వాళ్ళు మనుషులు కాదు. కాబట్టి వాళ్ళ కండ్లమంట. ఇక్కడ ఉండి మాట్లాడినప్పుడు బక్కారి నరసింహులు డిక్షనరీలు లేదంటే నిజానికి వాడు తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు, వానికి మినిమం సోయి ఉంటే అంటే ఆ మాట మాట్లాడకూడదు. డిక్షనరీలో లేదు అనే పదం చాలా తప్పు వాస్తవానికి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక డిక్షనరీ ఫస్ట్, అది తెలుసుకోవాలి ఆయన. ఎందుకంటే ఇక్కడ
తొలి దశ ఉద్యమంలో చూసుకున్నట్లయితే ఉమ్, ఒక దొడ్డి కొమురయ్య, సాకల ఐలమ్మ, ఉమ్, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 100 మంది ఉంటారు. అవును మలి దశ ఉద్యమంలోకి వచ్చినప్పుడు 100 మంది అమరవీరులు ఉన్నారు. ఆ అవును తొలి దశ ఉద్యమాలు నడిపించడం కోసం ఉమ్, తమ జీవితాలను త్యాగం చేసినటువంటి కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, అవును ఆ మేధావులు ఉన్నారు. ఉమ్, ఒక దాశరథి, ఉమ్. ఒక కాళోజీ నారాయణరావు, ఒక జయశంకర్ సారు, ఒక ఉమ్. కొండా లక్ష్మణ్ బాపూజీ, అవును ఇట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే మలిదశ ఉద్యమాన్ని తమ అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని ఆమరణ దీక్షకు పోయినటువంటి కేసీఆర్ సారు, ఉమ్, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే అనేక మంది 100 మంది త్యాగాలతో నిర్మించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది. ఉమ్, ఈ రాష్ట్రాన్ని దక్కన్ పీఠభూమిగా ఉండి నిజాం రాజు పరిపాలించినటువంటి రాజ్యం ఇది. yes, కాకతీయులు, అద్భుతమైన నిజాం కట్టడాలు, రాజులు. కాకతీయ రాజులు పరిపాలించినటువంటి సమ్మక్క సారక్క పోరాట పటిమ ఇక్కడ చరిత్రలో ఇట్లా పుటలలో నిక్షిప్తమై ఉన్నది. అది అవును ఆ? బొమ్మర పోతన పుట్టిన నేల ఇది. ఉమ్, డిక్షనరీ లేకపోతే ఉంది పిచ్చోడా, డిక్షనరీ ఇది. తెలంగాణ ఒక డిక్షనరీ. ఓకే నువ్వు హైదరాబాద్ కట్టడాల మీద నేను ఒక పాట రాస్తా. ఉమ్, భువి స్వర్గమే ఇదిలే మెరే బాతు సున్నోరే, ఆ ఇంద్రలోకమే వెలసింది ఇక్కడే, నిజాము రాజులు నిర్మించిన నగరం, నిలువెత్తు కట్టడాల్లో కనిపించే రాజసం, అందాల హైదరాబాదు కన్న మిన్న ఏదిరా, భువి స్వర్గమే ఇదిలే మెరే బాతు సున్నోరే, ఆ ఇంద్రలోకమే వెలసింది ఇక్కడే, చూడు చూడు నా గోలుకొండ, చూడసక్కని శాలిబండ, మక్క మసీదులో సైదాకు దండ, భాగ్యనగరే బంగారు కొండ, గండిపేట ఏ కొండంత అండ, దుర్గం చెరువుల నీళ్లు నిండా, రంగారెడ్డి ఊళ్ళ నిండా, తాండూరు షాబాదు బండ, 400 ఏళ్ల చరిత గల్లా చార్మినార్, నలుదిక్కులను సూచించేను రామినార్, కులీ కుతుబు షాహి ప్రేమ గురుతు కదర భాగ్యనగరు. ఇన్ని కట్టడాలు, ఇంత వ్యవస్థ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఉమ్. కోనసీమ కళ్ళు పడ్డాయి అంటాడు నువ్వు చెప్పిన ఉప ముఖ్యమంత్రి. అసలు కోనసీమ మీద మాకెందుకు కళ్ళు పడతారా పిచ్చోడా? ఛత్! అంటే ఆ కొబ్బరి బోండాలు ఎక్కువ తాగేది కూడా మనమే మళ్ళా ఆడికెళ్ళి ఈడికే. మనం తాగకపోతే అంటే- వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళకి హైదరాబాద్ లేకపోతేనే బతుకు తెరువు లేదు. అవును వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉన్నట్టు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ చరిత్ర కాదా? ఎస్ ఇప్పుడు డిక్షనరీలోనే లేదు తెలంగాణ పదం అని అంటే, అసలు డిక్షనరీలో లేని ఆంధ్రప్రదేశ్ అవును. వాళ్ళకంటూ మన ఎప్పటి నుంచో ఒక ప్రత్యేక దేశంగా ఉన్నది మన తెలంగాణ. హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ, సంస్థానం. హైదరాబాద్ హైదరాబాద్ వేదికగా సంస్థానం. తెలంగాణ సంస్థానం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. నీ ఆంధ్ర అక్కడింత ముక్క, ఇక్కడింత ముక్క, ఇక్కడింత ముక్క, బలవంతంగా మమ్మల్ని కలుపుకొని మీరు ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నారు. అవును అసలు మీరేం మాట్లాడుతున్నారు? అరే మీరు వద్దని వాళ్ళు మాట్లాడుతుంటే ఓకే. మద్రాసు ఈడ పుట్టినటువంటి బక్కారి నరసింహులు వాని బద్దలు భాషింగాలు అయితే తెలంగాణలో వాడు నెక్స్ట్ ఇయర్ కనపడ్డారు. అంత బాగానే ఉంది. తెలంగాణ సాధించుకున్నాము. ఆ తర్వాత ఏంటి? మీరు తెలంగాణ సాధించుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు గుర్తించిందంటే కళాకారులు, కవులని కళాకారులు. 2015లో అనుకుంటా, 14లో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత నుంచే ఉద్యోగాల ప్రక్రియ. ఎందుకంటే మేము ఎవరం అడగలేదు మాకు ఉద్యోగాలు కావాలి సార్ అని, కవులు కళాకారులు కూడా ఎవరు పోయి అడగలేదు. కానీ పెద్దసారి ఏదో ఆలోచన చేసి వాళ్ళు నాతో పాటు ఉద్యమంలో ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అవకాశం ఉన్నంత వరకు తీసుకొని 550 నుంచి 580 మంది వరకు ఉద్యోగాలు ఇచ్చిండు. అందులో మేము కూడా ఉన్నాము. ఆ 10 సంవత్సరాలు మాకు కూడా ఎక్కడ కూడా తెలంగాణలో పెద్ద సమస్యలతో ఉన్నట్టయితే మాకు ఏడా కనిపించలేదు. ఎందుకంటే అడగక ముందుకే రైతు బంధు ఇచ్చిండు, అడగక ముందుకే జిల్లాలు ఏర్పాటు చేసిండు. ఎవరు అంటే ప్రత్యక్షంగా మా జిల్లా మాకు కావాలని ఎక్కడ పెద్ద ఏం జరగలేదు. ఒకటి జనగాం ఒకటి జరిగింది, ఒకటి ములుగు జరిగింది. వెంటనే అవి కూడా ఇచ్చేసిండు. హాస్పిటల్ కట్టిండు, గురుకులాలు పెట్టిండు, విద్యా వైద్యం కావాలనుకున్నాము. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు. ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లలో కనీసం 200 పడకల హాస్పిటల్స్ కట్టిండు. ఇట్లా అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరిగింది. కట్ చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇంకొక 10 ఏళ్ళు వెనక్కి పోయింది తెలంగాణ. ఇప్పుడు అందుకోసమే మా పోరాటం, మా ఆరాటం. మీరు ఏం చెప్తారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది మీకు ఏం ఒరిగింది అంటే? ఏం ఉరిగిందో ఏమున్నది అన్ని అంటే ఇప్పుడు అన్ని ఉరిగినాయి అని ఇప్పుడు నేను చెప్పింది అనుకో, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారయ్యా, వీళ్ళకి బాగానే వచ్చినాయి, మాకేం వచ్చిందని అంట కొంతమంది. బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చనోళ్ళు, మేమంటే నచ్చనోళ్ళు చాలా మంది ఉంటారు, ఉండరని కాదు. ఏం ఉరిగింది అని అంటే 10 సంవత్సరాలు నేను ఏం చెప్తా అంటే నిష్ఫలన రాసిన ఒక పాట ఉంటుంది.
ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనం గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా ఎడ్లకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం రైతు బంధు పైసలు పడితే రాగాలెన్నో తీసినోళ్ళం. ఏది కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి రాష్ట్రం ఇది. ఇప్పుడు ఏమైంది తెలుసా? రతనాల రాసుల్లో రాజులే బతికిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల ఉరుము నాట్యానికి మెరుపు పాటకు జడిసి ఊరికూరికి సేను పోసి ముత్యాల గింజల్ని కండ్లతో ముద్దాడి కల్లంలో రాసి పోసి సావుకారి బాకి సంచి నిండా నింపి మిగిలిన తన వడ్ల బండ్లనింటికి పంపి ముసురు రాలుతుంటే పసుల పాక కింద కందులెంచక బుక్కినోడే అయ్యా అల్లా కమ్మని కలలు గన్నోడే ఉయ్యాల. ఏమైంది ఇయ్యాల? బజార్ పాలైందా లేదా రైతన్న? 10 సంవత్సరాలు ఏ రైతన్నా మాకు యూరియా బస్తా రాలేదని రోడ్డు మీదకి వచ్చిండా? 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా మా ఒడ్లు కొనండి, మా ఒడ్లలో తరుగు ఇంత తీస్తున్నారు, మాకు బత్తాలు రావట్లేదు అని ఏ రైతైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన చరిత్ర ఉందా? పోలీసు వాళ్ళ కాళ్ళు అధికారుల కాళ్ళు పట్టుకున్న చరిత్ర ఉందా? ఏం ఒరిగిందనంటే ప్రతి రైతు బక్క రైతు చాలా బలంగా బతికిండు, నిండుగా కడుపు నిండా మాకు కేసీఆర్ సార్ ఉంటే చాలు మేము బతుకుతామని ధైర్యంగా బతికిండు. పెన్షన్లు వచ్చినాయి టైంకి, ఊరు డెవలప్ అయింది. మిషన్ కాకతీయతో చెరువులు పూడికలు తీయబడ్డాయి, చెరువులు నిండినాయి, చిలకలు పండినాయి, కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి. చాలా చల్లగా ఉంది కదా రాష్ట్రం. ఇందాక కళాకారుల గురించి చెప్పినప్పుడు ఆయనే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఆయన గొప్ప పాత్ర ఏంటంటే నా ఎమ్మడి తిరిగిన వాళ్ళను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అనేది ఆయన గొప్ప మనసు. ఓకే అన్న, థ్యాంక్ యూ సందీప్ అన్న, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ వీక్షకులందరికీ కూడా. ఇది తెలంగాణ ఉద్యమంలో మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ఇద్దరు కవి గాయకులకు సంబంధించినటువంటి స్పెషల్ ఎపిసోడ్.